హలో, వెల్కమ్ టు షర్ను నిత్య వ్లాగ్స్. ఈరోజు మనం ఒక హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ముందుగా అంజీర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి కాచిన వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందే అంజీర్ అనేది సోక్ చేసి పెట్టుకోవాలి. హాట్లో సోక్ వల్ల అనేది అవుతాయి. దీనికి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా చూద్దాం. పల్లీలు, జీడిపప్పు, ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను 100 గ్రామ్స్ వెయిట్తో అయితే చేస్తున్నాను. అలాగే నువ్వులు, అలాగే ఒక 3 స్పూన్స్ కూడా స్టార్ట్ అన్ని గ్రామ్స్తో పెట్టుకొని నేనైతే జస్ట్ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. టోటల్ డ్రై రోస్ట్ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లో ఉంటాను. జీడి కూడా వరకు రోస్ట్ చేసుకోవాలి. పప్పు అరోమా ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే బాదం కూడా సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes వేయించుకోవాలి. ఇంగ్రీడియంట్ని బాగా పెడితే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వరకు వేయించుకుంటే రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక బాదం కూడా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో నువ్వులను అయితే నువ్వులకి ఎక్కువసేపు పట్టదు. ఒక 2 minutes నువ్వుగా అయిపోతాయి. నువ్వులకైతే దగ్గరుండి వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి వేయించుకున్న బాదం, వేయించిన జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా కాకుండా ఒక కోటగా చేసుకోవాలి. నువ్వులు, వేయించుకున్న నువ్వులు, అలానే వేయించుకున్న పల్లీలు, నేనైతే పొట్టుతోనే చేసుకోవచ్చు. ఇలాగా బాదం, జీడిపప్పు, నువ్వులు, అలానే పల్లీలు అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే పెట్టుకున్న అంజీర్, అలానే గింజలు తీసే ఖర్జూరం కూడా వేసుకొని వాటర్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, లైట్గా వాటర్ ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఈ పేస్ట్ మిక్సీ పట్టిన పౌడర్లో వేసేసేయాలి. మనం మిక్సీ పట్టిన పౌడర్లో ఈ పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఈ ఎలాంటి షుగర్
చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ. ఈ మొత్తం మనం కలుపుకోవాలి. దగ్గరికి ఇలా ఒక చిన్న చిన్నలుగా ఉండలు చుట్టుకోవాలి. మీకు కావాలంటే చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని కట్టేయచ్చు. నేనైతే అలానే కట్టేస్తున్నాను వంటలు. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన ఈ అంజీర్ డ్రై లడ్డు రెడీ అవుతుంది. ఈ రోజుకి లడ్డు కావాల్సిన అనేది ఆ డేలో వచ్చింది. ఇలా నాకే ఇన్ని లడ్డూలు అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసి లడ్డు ఎలా చేసి కామెంట్ చేయండి. అంటే హెల్తీ లడ్డు రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ షర్ను నిత్య వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.